ఒకరోజు కళ్యాణ్, వాసుదేవ్ గారు ఇంకా కళ్యాణ్ వాళ్ళ అమ్మ గుడికి వెళ్ళి ఉంటారు. కళ్యాణ్ వాళ్ళ చెల్లిని ఇంటి దగ్గరే ఉంచి వాళ్ళు ముగ్గురు మాత్రమే వెళ్ళి ఉంటారు. వినోద్కి కళ్యాణ్ వాళ్ళ చెల్లి అంటే కాస్త అట్రాక్షన్ ఉండేది. ఇంట్లో ఎవరు లేని సమయంలో వినోద్ తన అట్రాక్షన్ గురించి వాళ్ళ చెల్లితో చెప్పాలనుకుంటాడు. తను ఉండే గదిలోకి వెళ్ళడానికి ట్రై చేస్తాడు, కానీ తప్పు అని ఆలోచించి వెనకడుగు వేస్తాడు. కానీ వినోద్ మళ్ళీ తన రూమ్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. డోర్ నుంచి తనను చూస్తూ ఉంటాడు. తను మత్తుగా బెడ్పై ఉండడాన్ని చూస్తాడు. ఆ మత్తుకు గల కారణం ఎవరో కాదు, మన వినోద్. అవును, మీరు విన్నది నిజమే. వినోద్ది జస్ట్ అట్రాక్షన్ మాత్రమే. అంటే అర్థమైందనుకుంటా. చాక్లెట్లో డ్రగ్ని కలిపి తనకి ఇచ్చి ఉంటాడు. ఎప్పుడైతే తను మత్తుగా మారుతుందో అప్పుడు తనని వాడుకోవాలని చూస్తాడు. తనకి స్పృహ ఉండదు. మత్తులో ఏం చేస్తుందో కూడా అర్థం కాలేదు. వినోద్ ఘోరం చేసేశాడు. క్రూరంగా బిహేవ్ చేసి తనని పాడు చేసేశాడు. అలా ఆ రోజు ముగుస్తుంది. అంతా నార్మల్ అయిపోతుంది. కళ్యాణ్కి ఆ డ్రగ్ చాక్లెట్ పేపర్ కనిపిస్తుంది. ఏంటిది అని ఆలోచిస్తాడు, కానీ దాన్ని అంతగా పట్టించుకోడు. అలా కొన్ని రోజులు గడిచాయి. కళ్యాణ్ వాళ్ళ చెల్లికి తన బాడీలో ఏదో చేంజ్ వస్తుందని అనిపిస్తుంది. తను డాక్టర్ దగ్గరకు వెళ్తుంది. అప్పుడు ఆ డాక్టర్ తనని చెక్ చేసి మీరు ప్రెగ్నెంట్ అని అంటారు. దాంతో షాకుకు గురైపోతుంది తను. ఈ విషయాన్ని ఎవరు చెప్పాలో తెలియక తనలో తనే బాధపడుకుంటూ దాచుకుంటూ ఉంటుంది. ఒకరోజు తెగించి ఈ దారుణ విషయాన్ని తన అన్నయ్య కళ్యాణ్తో చెప్తుంది. కళ్యాణ్ అప్పుడు ఆశ్చర్యపోతాడు, ఎంతో బాధపడతాడు, కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఈ దారుణానికి గల కారణం ఎవరని అడుగుతాడు. ఏమో అన్నయ్య, ఎలా జరిగిందో నాకు తెలీదు అని అంటుంది తను. అప్పుడు కళ్యాణ్కి ఏం చేయాలో అర్థం కాదు. కోపంతో రగిలిపోతూ ఉంటాడు. నువ్వు భయపడకు అని కాస్త ధైర్యాన్ని ఇస్తాడు కళ్యాణ్. కళ్యాణ్ ఆ సంఘటన గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఆ రోజు చూసిన ఆ డ్రగ్ చాక్లెట్ పేపర్ని గుర్తు తెచ్చుకుంటాడు. ఈ విషయాన్ని ఎవరితో చెప్పకుండా తనే సాల్వ్ చేయాలనుకుంటాడు. వినోద్కి ఈ విషయాలన్నీ తెలిసిపోయి ఉంటుంది. కళ్యాణ్ ఎలాగోలా నన్ను పట్టుకుంటాడు అని చాలా భయంతో ఉండేవాడు. కళ్యాణ్ బయటకు వస్తాడు. సేమ్ చాక్లెట్ వినోద్ దగ్గర చూస్తాడు. తన ప్రాణ స్నేహితుడు ఇలా ఎందుకు చేసి ఉంటాడులే అని అనుకుంటాడు కళ్యాణ్. దారుణం జరగడానికి గల కారణాల గురించి ఆలోచిస్తాడు కళ్యాణ్. కళ్యాణ్ ఆలోచనలు చూస్తున్న వినోద్కి అర్థమైపోతుంది. ఇక నా చావు తప్పదనుకుంటాడు వినోద్. వినోద్ తన రక్షణ కోసం ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. కొన్ని గంటలు గడిచాయి. కళ్యాణ్కు నిజం తెలిసిపోతుంది. దీనికి కారణం వినోదే అని అర్థమైపోతుంది. వెంటనే వినోద్ దగ్గరకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు కళ్యాణ్. అప్పుడే తన లవర్ గీత కాల్ చేస్తుంది. కళ్యాణ్ కాపాడు కాపాడు అని చెప్పి కాల్ కట్ అయిపోతుంది. కళ్యాణ్కి ఏమీ అర్థం కాదు. ఒక్కసారిగా కళ్యాణ్ మైండ్ చిందరమందరం అయిపోతుంది. వెంటనే గీత మొబైల్ని ట్రాక్ చేస్తాడు కళ్యాణ్. తను ఉండే చోటుకి వెళ్తూ ఉంటాడు కళ్యాణ్. తన దగ్గర ఉన్న వెపన్స్తో గీత ఉండే చోటుకు వెళ్తాడు. అక్కడ ఆ సంఘటన చూసి కళ్యాణ్ ఆశ్చర్యపోతాడు. గీతను తీసుకువెళ్ళింది వినోద్. కళ్యాణ్ వెంటనే తన దగ్గర ఉన్న గన్తో వినోద్ని షూట్ చేయడానికి చూస్తాడు. ఎంతైనా ప్రాణ స్నేహితుడు కదా, చంపడానికి కాస్త నిరాకరిస్తాడు. గీత కాళ్ళకు చేతులకు తాడును కట్టి నెక్పై కత్తిని పెట్టి దగ్గరికి వస్తే చంపేస్తా, నీ దగ్గర ఉన్న వెపన్స్ని పడేయ్ అని బెదిరిస్తూ ఉంటాడు వినోద్. కళ్యాణ్కి ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకు చేస్తున్నావు ఇదంతా? నేను నిన్నేం చేయను, తనని వదిలేయి అని బ్రతిమాలుతూ ఉంటాడు కళ్యాణ్. లేదు, నేను వదిలేస్తే నువ్వు నన్ను బ్రతకనియవు అని భయపడుతూ ఉండేవాడు వినోద్. కళ్యాణ్ నుంచి ఆపద ఉండడంతో గీతను కిడ్నాప్ చేసి ఉంటాడు వినోద్. మీ చెల్లిపై ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు, నువ్వు నన్ను ఖచ్చితంగా చంపేస్తావు అని బెదిరిస్తూ ఉండేవాడు వినోద్. అప్పుడు కళ్యాణ్ వెనుక ఉన్న గన్ను తీసుకొని వినోద్ చేతిపై షూట్ చేస్తాడు.
వెంటనే వినోద్ని వెనక్కి నెట్టేస్తాడు. గీతని తన నుంచి కాపాడుతాడు. అలా వినోద్ కళ్యాణ్ మధ్య గొడవ జరుగుతుంది. కళ్యాణ్ వినోద్ని చాలా ఘోరంగా కొడతాడు. చెల్లిపై ఉన్న ప్రేమో ఏంటో తెలియదు కానీ వినోద్ని చాలా ఘోరంగా తన కత్తితో పొడుస్తూ ఉండేవాడు. పొడిచి అక్కడే వేలాడదీస్తాడు వినోద్ని. వినోద్ని అంతం చేస్తాడు.